వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఇది మీకు తెలియంది కాదు. అయితే ఈ మధ్య కాలంలో మనకు కరెంట్ అఫైర్స్తో పాటు దాని మూల సబ్జెక్ట్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పొలిటికల్ ఇష్యూ ఉందనుకోండి, దానికి సంబంధించిన కాన్స్టిట్యూషన్లో ఏం చెప్తున్నారు, ఏ ఆర్టికల్స్ ఉన్నాయి, ఏ భాగాలు ఉన్నాయి, వాటికి రిలేటెడ్గా ఉండే కేసెస్ ఏమున్నాయి, ఇలాంటి అన్ని సమగ్రమైన కోణాల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందుకే నేటి రోజుల్లో కేవలం ఒక కరెంట్ ఇష్యూగా మాత్రమే చదవకుండా దాని చుట్టూ దాని పేరెంట్ సబ్జెక్ట్, మాతృక సబ్జెక్ట్, అంటే ఇప్పుడు ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీలోని ప్రాథమిక అంశాలు, అదేవిధంగా జీకే, సో జనరల్ నాలెడ్జ్కి సంబంధించినవి కూడా ఈ మధ్య కాలంలో ఫోకస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో ఒక సమగ్రత అందివ్వాలి అని చెప్పి యూపీఎస్సీ యూనివర్స్ నిర్ణయించింది. సో ఈరోజు నుంచి ప్రతిరోజు మీకు సెషన్ అనేది వస్తుంది. లైక్ ఈరోజు మనం లాస్ట్ 1 వీక్లో పొలిటికల్ ఇష్యూస్ అన్నమాట, అంటే రాజకీయ అంశాలు, అంటే ఇందులో మనకు ఈ ఎన్నికల నేపథ్యం కానీ రాజకీయ పార్టీలకు అవి కాకుండా రాజ్యాంగమైనవి, బద్ధమైనవి, నెక్స్ట్ ఎగ్జామినేషన్స్లో వచ్చేవి. అదేవిధంగా నెక్స్ట్ మనకు ఎకానమీ. సో ఏ రోజైతే మనం ఎకానమీ చేస్తున్నామో అంతకుముందు వారంలో మనకు ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు జరిగినాయి. ఒకరోజు స్పోర్ట్స్, జాగ్రఫీ రిలేటెడ్ ఇష్యూస్, లైక్ ఒకరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఏ రోజైతే మనం క్లాస్ ఇస్తున్నామో దానికి ముందు ఒక వారం ఏం జరిగింది ఆ పర్టికులర్ టాపిక్కు సంబంధించి అనేది చర్చిస్తామన్నమాట. సో ఆస్పిరెంట్స్ అందరికీ సమగ్రంగా అందించాలన్న లక్ష్యంతో యూపీఎస్సీ యూనివర్స్ దీన్ని స్టార్ట్ చేసింది. దయచేసి అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మనం సబ్జెక్ట్లోకి వస్తే, సో ఈ వీక్లో మనకు ఫండమెంటల్ రైట్స్ వార్తల్లోకి వచ్చినాయి. ప్రతి వారం కూడా మనకి ప్రాథమిక హక్కులు అనేవి వార్తల్లో ఉంటాయి. అదేవిధంగా మనకు ఆదేశిక సూత్రాలు, డిపిఎస్పి అంటాం ఇంగ్లీష్లో, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వార్తల్లోకి వచ్చింది. వీటితో పాటు ఎలక్షన్ కమిషన్ వార్తల్లో ఉన్నది. వీటికి సంబంధించి మనం కొన్ని ఇష్యూస్ తెలుసుకుందాం. ఫస్ట్ మనకు ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి 2 అంశాల రీత్యా వార్తల్లో ఉంది. ఒకటి, బీహార్ అసెంబ్లీ రిజర్వేషన్లకు సంబంధించి కొత్త సవరణ బిల్లును ఆమోదించింది, అదొకటి. రెండవది జీపీఎస్ ట్రాకర్కు సంబంధించింది. ఈ 2 అంశాలు ప్రాథమిక హక్కులతో ముడిపడి ఉన్నాయి. మొదటిది చూద్దాం. బీహార్ అసెంబ్లీ మరి రిజర్వేషన్లను 65% పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. నేరుగా అడుగుతారు క్వశ్చన్ మనకు, ఇటీవలి కాలంలో ఏ రాష్ట్ర అసెంబ్లీ రిజర్వేషన్లను 65% పెంచుతూ నిర్ణయం తీసుకుంది అని చెప్పి బీహార్ రాష్ట్ర అసెంబ్లీ తీసుకుంది. మరి ఇందులో 18% అంటే 18% ఎవరికి ఇచ్చినారు అనంటే బీసీలకు, అండ్ 25% ఈబీసీలకు, 20% ఎస్సీలకు, అండ్ మిగతాది ఎస్టీలకు రిజర్వేషన్ అనేది ఇచ్చినారన్నమాట. రైట్. మరి దీనికి సంబంధించి మనకు అనుబంధంగా అడిగే క్వశ్చన్స్ ఏముంటాయి? సో క్వశ్చన్ నంబర్ 1, భారతదేశంలో రిజర్వేషన్లకు దారితీసిన కేసు ఏది అని చెప్పడుగుతారు. చంపకం దొరై రాజన్ కేస్. సో బైలింగ్వల్గా ఈ క్లాసెస్ అనేవి ఉంటాయి మీకు. చంపకం దొరై రాజన్ కేస్. సో భారతదేశంలో మనకు రిజర్వేషన్లకు దారితీసిన కేసు. మరి భారత రాజ్యాంగంలో రిజర్వేషన్స్ అనేవి ఏ ఆర్టికల్స్లో ప్రస్తావన ఉంది అనంటే ఆర్టికల్ 15, ఆర్టికల్ 16లో ప్రస్తావన ఉంటుంది. ఆర్టికల్ 15లో విద్యారంగానికి సంబంధించిన ఉంటే, ఆర్టికల్ 16లో మనకు ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్లని ప్రస్తావించినారు. మరి ఇవి ప్రాథమిక హక్కుల్లో భాగం. ప్రాథమిక హక్కులు మనకు ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంటాయంటే ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉంటాయి. అండ్ ఫండమెంటల్ రైట్స్ని మనం
ఏ దేశం నుంచి స్వీకరించామంటే యుఎస్ఏ నుంచి స్వీకరించినాం. ప్రాథమిక హక్కులను మనము అమెరికా దేశం నుంచి స్వీకరించినాము. అండ్ నెక్స్ట్ మరి రిజర్వేషన్లు అనేవి 50% దాటరాదు అని ఉంది. సో ఏ కేసుల్లో రిజర్వేషన్లు అనేవి 50% దాటరాదని మనకు జడ్జిమెంట్ ఉన్నది అని అంటే 2 కేసులు. చాలామంది ఆస్పిరెంట్స్కు ఒకే ఒక కేసు గురించి తెలుసు ఈ విషయం, బట్ ఇందులో యాక్చువల్గా 2 కేసులు ఉన్నాయి. భారతదేశంలో రిజర్వేషన్లు 50% మించరాదని మనకు చెప్పిన కేసులు నెంబర్ 1 బాలాజీ వర్సెస్ మైసూరు కేస్, బాలాజీ వర్సెస్ మైసూరు కేస్. అదేవిధంగా ఇందిరా సహానీ కేస్, ఇందిరా సహానీ కేస్. ఈ రెండు కేసులలో మరి కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అనమాట, రిజర్వేషన్లు 50% దాటరాదు. మరి ఆల్రెడీ ఏదైనా రాష్ట్రంలో రిజర్వేషన్లు 50% దాటుతున్నాయంటే తమిళనాడు రాష్ట్రంలో దాటుతున్నాయి. ఆ రాష్ట్రానికి ఎలా సాధ్యమైంది అని అంటే ఆ రాష్ట్రంలో ఈ రిజర్వేషన్ అంశము అన్నది మనకు 9వ షెడ్యూల్లో ఉంది. 9వ షెడ్యూల్లో ఉంటే అది న్యాయ సమీక్షకు గురి కాదు. సో ఇది మనకు బీహార్ రాష్ట్రంలో జరిగిన ఈ రాజకీయ అంశం నుంచి మనకు రాదగ్గ క్వశ్చన్స్ అన్నమాట. సో ఈ విధంగా 360 యాంగిల్స్లో మనకి ఈ అంశాన్ని సమగ్రంగా చర్చించినాము. అండ్ నెక్స్ట్ ఇదే ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి మరొక డెవలప్మెంట్ ఇక్కడ ఉన్నది. సో అదేంటంటే జీపీఎస్ ట్రాకర్ అంటున్నాడు. సో జీపీఎస్ అంటే తెలుసు మీకు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. నిజం చెప్పాలంటే ఇది అమెరికాకు సంబంధించిన వ్యవస్థ. సో మీరు క్యాబ్లో ఎక్కడన్నా ప్రయాణిస్తున్నా లేదా మీ బైక్ మీద మీకు ఎక్కడున్నా లైక్ మీకు తెలియని కొత్త ప్లేస్లోకి వెళ్తున్నప్పుడు జీపీఎస్ని ఆన్ చేసుకొని వెళ్తారు. ట్రాక్ చేసి మీరు మ్యాప్ పాయింటింగ్ ఈజీగా వెళ్ళొచ్చు. సో ఇది అమెరికా నుంచి మనం తీసుకున్నాం. అయితే నిజానికి భారతదేశం కూడా సొంతంగా ఈ తరహా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. IRNSS అంటాం. సో ఇండియన్ రిమోట్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని అంటాం. మరి ఎందుకు ఇక్కడ జీపీఎస్ అంటున్నామంటే ఇంకా భారతదేశాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు, త్వరలో వస్తుంది మనకు. సో జీపీఎస్కు సమానమైన భారతదేశపు వ్యవస్థ ఏది అంటే IRNSS. అదేవిధంగా రష్యా దేశానికి ఇలాంటి తరహా వ్యవస్థ ఉన్నది, అదేంటంటే గ్లోనాస్. అదేవిధంగా చైనాకు ఉన్నది ఇలాంటి తరహా వ్యవస్థ, దాన్ని బెయిడు అని అంటారు. జీపీఎస్ అన్న పదం వచ్చినప్పుడల్లా దీని చుట్టూ అల్లుకొని ఉన్న ఈ పదాలన్నీ ప్రతి ఆస్పిరెంట్కు తెలిసి ఉండాలి, రైట్? మరి ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో గులాం మహమ్మద్ భట్ అని చెప్పి ఒక ఖైదీ అన్నమాట. సో ఇతన్ని బెయిల్ పైన బయటకు వచ్చినారు. అయితే ఇతని కాలికి యాంక్లెట్ అంటే కడియం లాంటిది. సో దీన్ని ఓకే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్కు దీన్ని లింక్ చేశారనమాట. అంటే అతని ప్రతి కదలిక పైన నిఘా ఉంటుంది, అతని ప్రతి కదలికను పరిశీలిస్తారు. దాన్ని బ్రేక్ చేయాలని చూసినా సరే ఎంబడే ఓకే అలర్ట్ వచ్చేస్తుంది, ఎంబడే లైక్ సంబంధిత రక్షణ విభాగం వాళ్ళు చుట్టుముట్టేస్తారనమాట. దాన్ని సాఫ్ట్వేర్ని కానీ హార్డ్వేర్ని కానీ డిస్టర్బ్ చేసేలా సాధ్యం కాదు. సో భారతదేశంలో ఈ తరహా వ్యవస్థ రావడం ఇదే మొదటిసారి. అండ్ ఇలాంటి వ్యవస్థలు ఆల్రెడీ సౌత్ అమెరికా, సౌత్ ఆఫ్రికా, అదేవిధంగా అమెరికా లాంటి దేశాలు అందుబాటులో ఉన్నది. మరి దీనికి ప్రాథమిక హక్కులకు సంబంధం ఏంటి అని అంటే రైట్ టు మూమెంట్. సో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19లో మనకు స్వేచ్ఛగా తిరిగే హక్కును కల్పిస్తుంది. రైట్ టు ఫ్రీ మూమెంట్ అక్రాస్ ద కంట్రీ, ఎక్కడికైనా మనకు వెళ్ళే స్వేచ్ఛ ఇస్తుంది. కానీ ఆ స్వేచ్ఛను ఇది హరిస్తుంది అని చెప్పి ప్రస్తుతం పెద్ద ఎత్తున విమర్శలు అనేవి వస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మనకేమని అడగొచ్చు, భారతదేశంలో మరి లైక్ మూమెంట్కు సంబంధించిన స్వేచ్ఛ ఏది అని చెప్తే మనం ఓకే ఆర్టికల్ 19 అని చెప్పి చెప్తాం. ఎట్ ద సేమ్ టైం మనకు రైట్ ఇండియాలో ఈ స్వేచ్ఛకు సంబంధించిన కేసు ఏది అని అడిగితే మనేకా గాంధీ లేదా మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ కేస్. ఓకే మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఈ కేసులో స్వేచ్ఛగా సంచరించడం అన్నది ప్రాథమిక హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంతేకాదు ఇదే కేసులో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పి చెప్పింది. అమెరికా నుంచి స్వీకరించాం ఇది.
ఎట్ ద సేమ్ టైం భారత రాజ్యాంగంలో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని చెప్పి ఉందని. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఏకే గోపాలన్ కేసులో ప్రస్తావించింది. ఏకే గోపాలన్ కేసు. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే కేవలము కార్యనిర్వాహక వర్గానికి మాత్రమే న్యాయ సమీక్ష అనేది చేస్తుంది. అంటే చట్టం ఏదైనా చేసుకో, ప్రాథమిక హక్కును ఉల్లంఘించేలా చట్టం చేసినా సరే చట్టాన్ని ప్రశ్నించాం. ఆ చట్టం ఉందా లేదా, చట్ట ప్రకారం అమలు జరుగుతుందా లేదా. అమలు అంటే మనకు ఎగ్జిక్యూటివ్ చేస్తాడు, కార్యనిర్వాహక వర్గం చేస్తుంది. అమలు తీరును మాత్రమే పరిశీలించడాన్ని ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటారు. ఇది ఏకే గోపాలన్ కేసులో చెప్పింది. సో దీన్ని జపాన్ నుంచి స్వీకరించడం. అయితే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే చట్టంని కూడా సమీక్షిస్తారు. కేవలం అమలు తీరును మాత్రమే కాదు, చట్టం కూడా ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన కలిగిస్తుందా లేదా పరిశీలిస్తారు. ఆ అంశాన్ని మనకు ఏ కేసులో చెప్పారంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పి అమెరికా నుంచి మనం దీన్ని స్వీకరించినాము. రైట్. సో ప్రాథమిక హక్కులకు సంబంధించి ఈ వారం రోజుల్లో మనకు అయిన డెవలప్మెంట్స్ ఇవి. రైట్. సో ఇవి ఓకే ప్రాథమిక హక్కులు. ఇంకా రాజ్యాంగంలోని ఇతర అంశాలకు సంబంధించి మనకేమైనా డెవలప్మెంట్స్ అయినాయంటే డిపిఎస్పికి సంబంధించి ఒక డెవలప్మెంట్ ఉన్నది. డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. మనకు ఆదేశిక సూత్రాలు అని అంటాం. వీటిని భారత రాజ్యాంగంలోకి 4వ భాగంలో చేర్చారు. సో ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు ఉంటాయి. వీటిని మనం ఐర్లాండ్ దేశం నుంచి స్వీకరించినాము. మరి ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయాలి అని చెప్పి ఉత్తరాఖండ్ రాష్ట్రం నిర్ణయించింది. సో మరి దీనికి సంబంధించి ఏమేమి క్వశ్చన్స్ మనకు అడిగే అవకాశం ఉన్నది. నెంబర్ 1, భారతదేశంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయడం మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్. సో మరి ఇది ఏ ఆర్టికల్లో ఉంది అంటే ఆర్టికల్ 44లో ఉన్నది. ఆర్టికల్ 44లో ఈ ఉమ్మడి పౌరస్మృతి ప్రస్తావించినారు. ఉమ్మడి పౌరస్మృతి అని అంటే మనకు సివిల్ చట్టాలు, క్రిమినల్ చట్టాలు ఉంటాయి. సివిల్ చట్టాలు ముఖ్యంగా వివాహానికి సంబంధించినవి, విడాకులకు సంబంధించినవి, వారసత్వానికి సంబంధించినవి. ఇవి వివిధ మతాలకు విభిన్న రకాలుగా ఉన్నాయి. అలా కాకుండా అందరికీ ఒక ఉమ్మడి పౌరస్మృతి, కామన్ సివిల్ కోడ్ ఉండాలి అని చెప్పి ఆర్టికల్ 44 నిర్దేశించింది. అయితే భారతదేశానికి స్వాతంత్రం రాకమునుపే ఈ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్న రాష్ట్రం ఏది అని అంటే గోవా రాష్ట్రము. సో గోవాలో ఇది 1870 నుంచి అమల్లో ఉన్నది. నిజం చెప్పాలంటే అప్పుడు అది పోర్చుగీసు పాలనలో ఉంది. సో భారతదేశంలో ఎప్పుడు పూర్తిగా విలీనమైందంటే 1961లో విలీనమైంది. ఇదే గోవా 1987లో రాష్ట్రంగా అవతరించింది. రైట్. అండ్ మరి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ ఆర్టికల్ని అమలు చేయడానికి కోసం ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నేతృత్వం వహించారంటే రంజన్ దేశాయ్ నేతృత్వం వహించారు. ఓకే, రంజన్ దేశాయ్ నేతృత్వం వహించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఏ కేసుల్లో ప్రస్తావించింది అంటే షాబాను కేస్, సరళా ముద్గల్ కేస్, అదేవిధంగా సైరా బాను కేస్. సో ఇన్ని కేసులలో మరి సుప్రీంకోర్టు ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలి అని చెప్పి చెప్పింది. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఈ పర్టికులర్ ఆర్టికల్కి సంబంధించి ఒక ప్రధాన సూచన చేసింది. హడావిడిగా కాకుండా అన్ని సామాజిక వర్గాలను సంప్రదింపుల ద్వారా ఏకాభిప్రాయం తీసుకురావడం ద్వారా ఈ ఆర్టికల్ను అమలు చేయండి. ఆధారబాధగా అమలు చేస్తే ఏదైతే లౌకిక నిర్మాణం, లౌకిక స్వభావం భారతదేశానికి ఉందో ఇది కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది అని చెప్పి చెప్పింది. సో ఈ విధంగా మనకు డిపిఎస్పి అనే అంశం వార్తల్లో ఉన్నది. సో ఈ వారంలో మనకు కేవలం ఇదొక్కటే వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ పార్లమెంట్కు సంబంధించిన అంశాలు. సో ఇది వార్తల్లో ఉన్నదంటే మరి లోక్సభ ఎథిక్స్ కమిటీ. సో 2000 సంవత్సరంలో ఏర్పాటైన కమిటీ ఇది. సో ఈ కమిటీ ఏం చేసింది అంటే తృణమూల్ కాంగ్రెస్కు చెందిన మహువా మైత్రా అనే ఒక ఎంపీని డిస్క్వాలిఫై చేయమని సూచించింది. ఇప్పుడు దీనిపై నిర్ణయం తీసుకునేది ఎవరంటే స్పీకర్. ఎందుకు అనంటే
సో పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు స్వీకరించారన్నది వీరిపైన ఉన్న ఆరోపణ. అయితే సో కేవలం సభ్యులకు మాత్రమే పరిమితయ్యే ఐడి పాస్వర్డ్ కూడా వీరు మరొకరితో షేర్ చేసుకున్నారు అని చెప్పి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మనకు ఎథిక్స్ కమిటీ ఈ విచారణ చేపట్టింది. సో ఎథిక్స్ కమిటీ అనేది భారతదేశంలో 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. ఇది ఏర్పాటైన తర్వాత డిస్క్వాలిఫై చేయమని సూచించిన మొట్టమొదటి కమిటీ ఇదే అని చెప్పుకోవచ్చు. మరి మనకు ఈ ఎథిక్స్ కమిటీ 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. మరి డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి భారత రాజ్యాంగంలో ఏమేమి ఆర్టికల్స్ ఉంటాయి అని అంటే డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి ఆర్టికల్ 102 ప్రస్తావించింది. అదేవిధంగా దీనిలో మనకు సో ఓకే ఒక వ్యక్తి మెంటల్లీ డిస్టర్బ్గా అయి ఉండడాన్ని కోర్టు నిర్ధారించినప్పుడు కానీ లేదా దివాలా తీసినప్పుడు కానీ, ఇన్సాల్వెంట్ అంటారు, దివాలా తీసినప్పుడు కానీ ఇలాంటి రకరకాల సందర్భాలను ప్రస్తావించింది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951లో కూడా ఈ అంశాలు అనేవి మనకు ఉంటాయి. అదేవిధంగా డిస్క్వాలిఫికేషన్ అన్నప్పుడు గల్లా మనం గుర్తు తెచ్చుకోవాల్సింది మరొకటి 10th షెడ్యూల్. ఓకే, 10th షెడ్యూల్ అయితే ఇది ఫిరాయింపులకు సంబంధించింది, యాంటీ డిఫెక్షన్ లా అంటారు, ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించింది. భారత రాజ్యాంగంలో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని చేర్చినారు. అంతేకాదు భారతదేశ రాజ్యాంగంలో రాజకీయ పార్టీ, పొలిటికల్ పార్టీ అన్న పదాన్ని మొట్టమొదటిసారిగా ఇక్కడే వినియోగించినారు. సో ఈ విధంగా మనకు పార్లమెంటుకు సంబంధించిన ఈ ఇష్యూ వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా జ్యుడిషియల్ ఇష్యూస్, న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాలు కన్నా చూస్తే మనకు సుప్రీంకోర్టు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏంటా నిర్ణయం అని అంటే ప్రతినిధులు అంటే ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్లపైన దాఖలైన కేసులను సత్వరం వేగంగా విచారణ చేసి జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పి సూచించింది. ఆయా రాష్ట్రాల హైకోర్టు జడ్జీలకి బాధ్యత అప్పగించింది. ప్రత్యేకమైన బెంచ్లు ఏర్పాటు చేసి త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పింది. సో ఆల్రెడీ భారతదేశంలో 5175 5175 ఓకే ఎమ్మెల్యేలు, ఎంపీల పైన ఆరోపణలనే ఉన్నాయి. సో ఇలా ప్రజాప్రతినిధులపైన ఆరోపణలు ఉన్నప్పుడు మరి అవి సత్వర విచారణ జరగనప్పుడు న్యాయ వ్యవస్థ పైన సదాభిప్రాయం అనేది ప్రజలకు కలగదు. ఈ నేపథ్యంలో వీటికి సత్వర పరిష్కారానికి సూచించిందన్నమాట. అండ్ మరి మొత్తం 5175 కేసులుంటే 2116 కేసెస్ అంటే సుమారు 40% కేసులు, మొత్తం కేసులు 40% కేసులు 5 సంవత్సరాలకు మించి పెండింగ్లో ఉన్నాయన్నమాట. మరి అతి ఎక్కువ కేసులు ఉత్తరప్రదేశ్ నుంచి, ఆ తర్వాత బీహార్ నుంచి, ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి. మనకు నేరుగా ఇట్లా కూడా అడగవచ్చు, ప్రజాప్రతినిధులపైన కేసులు ఎక్కువ నుంచి తక్కువకు అమర్చండి, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పెరిగినాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే రాజ్యాంగబద్ధ సంస్థలు. ఇప్పుడు మనకు ఎన్నికల సంఘం వార్తల్లో ఉంది. ఎన్నికల సంఘం నాకు తెలిసి ఇక్కడి నుంచి ప్రతి వారం మనకు ప్రతిరోజు చూసినా సరే వార్తల్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో నెక్స్ట్ మళ్ళీ మనకు మేలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కంటిన్యూస్గా వార్తల్లో ఉంటుంది. మరి ఈ వారం ఎందుకు వార్తల్లోకి వచ్చింది అని అంటే మధ్యప్రదేశ్లో ఓటర్ స్లిప్ల పైన ఓటర్ ఫోటోకి బదులు క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా తనకు ఏ పోలింగ్ బూత్ ఎక్కడ ఓటు వేయొచ్చు, సో మొత్తం వివరాలన్నీ కూడా అందులో ఉంటాయి. సో ఈ విధంగా మనకు నేరుగా అడుగుతారనమాట ఇట్లాంటి క్వశ్చన్స్. ఓటర్ ఫోటో బదులు క్యూఆర్ కోడ్ను ఎక్కడ ప్రవేశపెట్టారు, ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు అని చెప్పంటే మధ్యప్రదేశ్లో మొట్టమొదటిసారిగా దీన్ని ప్రవేశపెట్టారు. సో మనకు ఎన్నికల సంఘం అనేది ఆర్టికల్ 324 ప్రకారము ఎన్నికల సంఘాన్ని భారత రాష్ట్రపతి నియమిస్తారు, అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ కమిషనర్స్. అయితే ఈ ఎన్నికల కమిషనర్లను లేదా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకానికి సంబంధించి ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. సో దీనిని 3 సభ్యులతో కూడిన కమిటీ ఎంపిక చేయాలి అని చెప్పింది. అందులో ప్రధానమంత్రి, అదేవిధంగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి 3 ఉండాలని సూచించింది. మరి భారత ప్రభుత్వం
పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది. ఇందులో ముగ్గురిని ప్రస్తావించింది. అయితే ప్రధానమంత్రిని సూచించినారు, ప్రధానమంత్రిని పేరును రికమెండ్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆ తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నాయకుడి పేరున్నది. బట్ సుప్రీంకోర్టు ఏమో భారత ప్రధాన న్యాయమూర్తి పేరు సూచిస్తే దానికి బదులుగా ప్రధానమంత్రి నామినేట్ చేసిన ఒక క్యాబినెట్ మంత్రి ఉండాలి అని చెప్పి బిల్లులో ప్రస్తావించినారు. సో ఇది కూడా వివాదానికి దారితీసింది. సో ఈ విధంగా మనకు ఈ వారంలో రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ వార్తల్లోకి వచ్చింది. సో భారతదేశానికి మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్గా మనకు సుకుమార్ సేన్ వ్యవహరించినారు. సో జీకే పాయింట్స్ కూడా మనం అప్పుడప్పుడు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వారానికి సంబంధించిన మనకు రాజ్యాంగం పొలిటికల్ ఇష్యూస్ సంబంధించిన అన్ని అంశాలను కూడా మనం సమగ్రంగా చర్చించినాం. సో నెక్స్ట్ సెషన్లో మరొక టాపిక్ తీసుకొని ఆ వీక్లో ఆ పర్టికులర్ టాపిక్కు సంబంధించిన అంశాలు ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు అన్నీ కూడా చూద్దాం. సో దయచేసి వీడియోని అందరినీ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.